వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికి. నమస్తే 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 రాజు గారు. నమస్తే. నమస్తే సార్. సో ఏం జరగబోతోంది? ఎన్నికలకు పోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీ నంబర్ 46 జారీ చేసింది. పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. కోర్టుల్లో తేలే పరిస్థితి లేదు. కోర్టుల్లో తేలిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతా ఉన్నారు. ప్రస్తుతానికి మేము పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీకి సంబంధమే లేదు. సో ఇది పెద్ద పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుందని మాత్రం నాకేం అనిపించట్లేదు. సో ఏం జరగబోతోంది? బీసీ సంఘాల రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది? బీసీ సంఘాల వేదిక నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా 42% ఒక కొత్త డ్రామా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఒక్క పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వీళ్ళకి ఎవరికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీ రిజర్వేషన్ పట్ల ఇప్పుడు కొత్తగా 42% రిజర్వేషన్ లేకుండా కాకుండా మేము ఎన్నికలు పోతామని కాంగ్రెస్ కొత్త డ్రామా ఆడుతుంది. అసలుకి ఇవి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ చిత్తశుద్ధి ఉంటే సరే 50% రిజర్వేషన్ దాటుతుంది కనుక మేము కోర్టులో ఉంది మేము ఇవ్వలేకపోతున్నాం మాట్లాడుతుంది. కానీ చట్టసభల లోపల రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది కదా. చట్టసభల లోపల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 22.5% అయిపోతే ఇంకా 27% రిజర్వేషన్ ఉంది కదా. 27% రిజర్వేషన్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఏ పార్టీ ఎందుకు తీర్మానం చేయట్లేదు? కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ ఏ పార్టీ చేయవు. వీళ్ళకు కొత్త డ్రామా ఆడుతున్నారు. బీసీలకు ఒక ఆశ చూపించేసి ఎలాగో పాసిబుల్ కాదు, కోర్టుల్లో ఉంది ఇది, కోర్టులు చూసుకుంటాయి, కోర్టులు ఎట్లాగూ ఈ ముందు పోనీ ఉద్దేశంతో వీళ్ళకు కొత్త గేమ్ ఆడడానికి ముందు తీస్తారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళు 42% కొత్త డ్రామా చేసి 42% కాకుండా పార్టీల వారంగా మేము 42% కోర్టు ఒప్పుకోవట్లేదు కనుక మా పార్టీలో భాగంగా 50% రిజర్వేషన్ ఇస్తామేమో 60%. ఇక్కడ కూడా 2 పాయింట్లు రాజు గారు. అఖిల పక్షాన్ని తీసుకొని పోండి ఢిల్లీకి, మేము కూడా వస్తాం, అందరం కలిసి కొట్లాడదాం అంటే అఖిల పక్షం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించట్లేదు. అండ్ ఇప్పుడు కూడా ఈ ఎన్నికలకు ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తే మరి మిగతా పార్టీలు కూడా ఇవ్వాలని రూల్ లేదు కదా. సో వాళ్ళు రేపొద్దున అగ్రవాళ్ళకి ఇచ్చినా లేదంటే అగ్రవర్ణాలు పోటీలు దిగిన ఇండైరెక్ట్ గా అక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకు మద్దతు ఇచ్చినా నష్టపోయేది మళ్ళీ బీసీలే కదా. ఎగ్జాక్ట్లీ. అన్ని పార్టీలు, ఇది ఒక పార్టీని కాదు, ఏ పార్టీ నాయకత్వం ఇస్తున్నా అని అన్ని అగ్రవర్ణాల చేతులు ఉన్నాయి, అగ్రకులాల చేతులు ఉన్నాయి, పార్టీ ఆధిపత్యాలు ఉన్నాయి. వీళ్ళందరూ అన్ని పార్టీలు ఒకటే. వీళ్ళ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, సిద్ధాంతాలకి అతీతంగా అగ్రకులాలు మొత్తం ఏకమై, ఈ అగ్రకులాలు అన్ని సిద్ధాంతాలు ఏకమై మొన్న మీకు రీసెంట్ గా ఎగ్జాంపుల్ చెప్తా నేను. జూబ్లీ సెలక్షన్ లోపల ఒక బీసీ క్యాండిడేట్ కి పోటీ సపోర్ట్ చేయమంటే అన్ని మిగతా పార్టీ అందరూ కూడా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏకమైనారు. ఎప్పుడు కూడా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి ఏ పార్టీలో లేదు. అంటే ఇక్కడ రాజు గారు, ఇక్కడ మీరు అన్న పాయింట్ కి ఇంకొకటి యాడ్ చేస్తా. బీసీలంతా ఐక్యమై వాళ్ళంతా వాళ్ళు మద్దతు ఇచ్చారు. సో అటు నుంచి పెద్ద ప్రెజర్ ఇచ్చి బీసీలు మాకు మద్దతు ఇవ్వాలి, బీసీలు అంతా కలిసి రండి, బీసీ నాయకులు నిల్చున్నారని ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం జరగలేదు. మైనార్టీ బేస్ ప్రచారమే జరిగింది. బీసీలే ఒక అడుగు ముందుకేసి బీసీ అభ్యర్థికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ సేమ్. అదే బీసీ సంఘాలన్నీ కూడా ముందుకెళ్ళేస్తే మా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న సమయం లోపల బీసీ అభ్యర్థి ఓడిపోతే బీసీ వాదం అంతమైపోయింది, బీసీ వాదం లేదని ఒక ప్రచారం కుట్ర ఉంది. ఈ బీజేపీ పార్టీ కూడా మొన్న ఆ స్థాయిలో మాట్లాడిన పార్టీ, బీజేపీ కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో ఉన్న పార్టీ కూడా ఆ పార్టీ ఎందుకు ఇవ్వలేదండి బీసీ గారి టికెట్? టీఆర్ఎస్ ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ నేను అది కాకుండా ఈ డిస్కషన్ డీవియేషన్ కాకుండా 42% వద్దాము. ఈ 42% రిజర్వేషన్ అనేది పాసిబుల్ కాదన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు ఉదయం నుంచి టీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతుంది. మేము బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాం. మరి ఇది టీఆర్ఎస్ పార్టీ మొన్న లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల ఎస్సీ ఎస్టీ జనాభా కేవలం 7% దాటలేదు. జిహెచ్ఎంసీ ఏరియా లోపల 8% ఎస్సీ ఎస్టీ జనాభా మొత్తం కలిపితే 8% లేరు. అటువంటి టైం లోపల బీసీలకి 40% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఉన్నప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా 30% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ లో పోయిందంటే, అదే బీజేపీ పార్టీకి బీసీ దేశం పైన ఎంత ప్రేమ ఉంటే ఆల్ ఓవర్ ఇండియా లోపల బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 23-24 రాష్ట్రాలు ఉంటే ఎన్ని రాష్ట్రాల్లో బీసీ సీఎంలు ఉన్నారు? ఆల్ ఓవర్ ఇండియా లోపల 28 రాష్ట్రాల గవర్నర్లు నియమించే అధికారం బీజేపీకే ఉంది. 8 కేంద్ర పాలిత ప్రాంతాలకి కేంద్రం యొక్క అధికార ప్రతినిధులు నియమించే అధికారం బీజేపీ ఉంది. మళ్ళీ 28 గవర్నర్లు, 8 కేంద్ర ప్రతినిధులు నియమించే అవకాశం ఉన్నప్పుడు ఎంతమంది బీసీ ఉన్నారండి? లాస్ట్ 3 సంవత్సరాల లోపల 45 సెంట్రల్ యూనివర్సిటీలకు బీసీలు నియమించింది. లాస్ట్ 3 సంవత్సరాల లోపల 45 సెంట్రల్ యూనివర్సిటీలకి బీసీలు నియమించింది కదా. ఆ 45 సెంట్రల్ యూనివర్సిటీ బీసీ లోపల ఎంతమంది బీసీలు ఉన్నారు? వీళ్ళు అందరూ అంటే నేనేమంటానంటే
ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సుప్రీంకోర్టు జడ్జిల వరకు మాట్లాడాల్సి వస్తుంది రాజు గారు. ఎగ్జాక్ట్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి జుడిషియల్ లో కానీ మీకు ఒక విషయం చెప్తానండి. ఈ రిజర్వేషన్ ప్రకారం చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే సామాజికంగా కులాల ఆధారంగా జనగణన చేపట్టి ఈ కులాలకి వాళ్ళకి జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ కల్పిస్తామని మాట్లాడుతుంది కదా. వాళ్ళు కులగణనకి ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో, క్యాబినెట్ కమిటీ ఏర్పాటు చేసిందో, ఆ క్యాబినెట్ కమిటీ లోపలనే వాళ్ళకి చుట్టూ తాగింది. అరే బీసీల కులగణన కోసము జనాభా కులగణన కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ లోపల శ్రీధర్ బాబు ఓసీ ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ ఉంటాడు, ఒకే ఒక పొన్నం ఒక్కడు బీసీ ఉండి 3 ఓసీలు ఉన్నటువంటి ఆ కులగణన రిపోర్టు ఆ దొంగ రిపోర్ట్ అని అందరు తెలుసు. 60% జనాభా ఉంటే 46-47% జనాభా అంటే వీళ్ళంతా కమిటీ ఉండి ఒక డెడికేషన్ కమిషన్ వేశారు కదా, సో కమిషన్ కూడా నమ్మొద్దా ఈ లెక్కన? ఇప్పుడు నేను డెడికేషన్ కమిషన్ చెప్పట్లేదు. నేనేమంటే వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అనుకుంటే ప్రతి గ్రామ పంచాయతీ లోపల నేనేమంటున్నా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం టిఆర్ఎస్ పార్టీ యొక్క కులగణన కరెక్టా, కాంగ్రెస్ పార్టీ కులగణన కరెక్టా, ఇవన్నీ గొడవలు ఎందుకు? ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ లోపల గ్రామ పంచాయతీ మొత్తం జనాభా ఎంత, ఆ మొత్తం జనాభా లోపల ఓసీ జనాభా ఎంత, ఓసీ లోపల కమ్మల జనాభా ఎంత, రెడ్ల జనాభా ఎంత, వెలవల జనాభా ఎంత, కోట్ల జనాభా ఎంత అని వేసి బీసీ జనాభా వేసి ఆ బీసీ లోపల పెరిక ఎంత, దాని యాదవ్ ఎంత, రజక ఎంత, చాకలి ఎంత, అంటే అన్ని కులాల వాళ్ళు బీసీ కులాలని ఎస్సీ ఎస్టీ జనాభా ఇస్తే ఆ గ్రామం వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా ఏ లెక్కలు కరెక్ట్ అనేది. ఇప్పటి వరకు ఇన్ని కమిటీలు వేసి ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు నియమించి ఇంత సమగ్రంగా చేపట్టే కులగణన రిపోర్ట్ ని ఎందుకు గ్రామ పంచాయతీ వారికి ఎందుకు వేయట్లేదు మీరు? అంటే మీకు తెలుసు. సో మీరు చెప్తున్నట్టు ఇది ఎన్నికల ప్రచారం కోసం బీసీలను వాడుకోవడానికే, ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చారంటున్నారు వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీ టీఆర్ఎస్ కూడా సేమ్ అదే పరిస్థితి. బీజేపీ టీఆర్ఎస్ దీనికి కొత్త దూరమేం కాదు. బీజేపీ టీఆర్ఎస్ కూడా సేమ్ వాళ్ళ విధానం. ఇక్కడ బీజేపీ అంటే కేంద్రంలో బీజేపీ యాక్సెప్ట్ చేయాలి, టీఆర్ఎస్ పాత్ర ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది బీసీలకు? అంటే ఈ కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పరంగా వీళ్ళు హామీ ఇచ్చారు. ఇంతో అంతో గతంలో 4 మంత్రి పదవులు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చాయి, ఇందులో 3కే ఉన్నాయి. ఎంబీసీలకు కనీసం ఒక్కరికి మంత్రి పదవి లేదు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. సో ఇక్కడ కంపారిజన్ కొంత కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ. నేను కొంతవరకు కాంగ్రెస్ ఇంకొంచెం నష్టం చేసే అవకాశం ఉంది బీసీలకి. అట్లనే టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకి నష్టం చేయకుండా కంగనం పట్టుకోలేదు. ఈ కేసీఆర్ గానీ, రేవంత్ రెడ్డి కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ వీళ్ళందరూ కీలకమైన శాఖలు తీసుకొని ఏవైతే హోంమంత్రిత్వ శాఖ గానీ, ఆర్థిక శాఖ గానీ, రెవెన్యూ శాఖ గానీ, భారతీయ నీటిపారుదల శాఖ గానీ ఇటువంటి ప్రధానమైన శాఖలు ఏమో ఓసీలు ఉండి పనికిరానిటువంటి శాఖలు, ఆ శాఖలు 3 ఇస్తే 4 ఇస్తుందండి. అదే తెలంగాణ మొదటి నుంచి కేసీఆర్ కి సపోర్ట్ ఉన్నటువంటి బీసీలు ఉన్నారు. ఈయన పార్టీ పెట్టినప్పుడు జలదృశ్యంతో ఒక బిల్డింగ్ ని, అత్యంత విశాలమైనటువంటి గృహాన్ని ఇచ్చే కొండా లక్ష్మణ బాపూజీ ఆ గృహాన్ని కూలగొట్టడానికి కారణం ఎవరు? ఆ గృహాన్ని జలదృశ్య గృహాన్ని టీడీపీ పార్టీ కూలగొట్టినప్పుడు టీఆర్ఎస్ ఏం వ్యతిరేకించింది? దానికి కారణం ఈ కేసీఆర్ గారు కదా. అదే విధంగా ఇదే కేసీఆర్ గారు ఎప్పటి నుంచో రెండోసారి వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు తన పక్కన ఎవరు లేనప్పుడు, తన పక్కన తను నమ్ముకున్న అదే కులాలందరూ దూరం అయిపోతున్నప్పుడు నేనున్నానన్నా, నీకు పక్క బలంగా ఉన్నానని చెప్పేసి ఈటల నిలబడితే అంటే ఈటల ఏం చేసి ఉత్తరవలేదా బీసీ బిడ్డని? అంతెందుకని ఆల్ నరేంద్ర తెలంగాణ ఉద్యమ సమయం లోపల వివేచన ఉద్యమం చేస్తున్నప్పుడు అటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేస్తే అన్నా నరేంద్ర రావి కలిసి పోరాడమన్నాడు. కలిసి పార్టీని బడ్ చేసిన తర్వాత అతను ఏం చేసిన విషయం అంత బీసీ బిడ్డని ఎట్లా అన్యాయం చేసిన విషయం తెలవలేదా? విజయశాంతిని పార్టీని బడ్ చేసిన విజయశాంతిని ఏ విధంగా విషయం వచ్చాయని తెలవలేదా? వీళ్ళందరూ ఎందుకంటే దేవేందర్ గౌడ్ టీడీపీలో 2వ స్థానంలో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ ఏమన్నాడు, అన్నా బయటికి రావే, మన తెలంగాణ ఉద్యమం బలంగా చేద్దాం, సమైక్యాంధ్రలో ఈ చంద్రబాబు తెలంగాణకి ఇట్లా వ్యతిరేకమే అని బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్ చేస్తున్న ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఏం చేసినండి? 1 సంవత్సరంలో ఎటువంటి ఫోన్లు ఎత్తకుండా దూరంగా ఉన్నాడు. నేను కేసీఆర్ ఒకరి నుంచి మాట్లాడలేదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అదే విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. ఈ విధంగా టీఆర్ఎస్ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటువంటి శాఖలు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎటువంటి శాఖలు ఇచ్చింది? ఒక సాంఘిక సంక్షేమ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, అటవీ శాఖ కానీ వీళ్ళు మాత్రమే పనిచేస్తాం. మేము రెవెన్యూ శాఖకి, ఆర్థిక శాఖకి, అదే హోం శాఖకి ఇటువంటి శాఖలు పనిచేయమా? ఐటీ శాఖకి, భారీ పరిశ్రమ శాఖకి పనిచేయమా? బీసీలు నెంబర్ చూపించుకోవడం మంత్రి పదవులు ఇస్తున్నారా మీరు? బీజేపీ పార్టీ ఏం చేస్తుందండి? బీజేపీ పార్టీ ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీ కూడా చేస్తుంది కదా. ఏంటంటే బీజేపీ సార్ లాస్ట్ చివరి ఒక విషయం, బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ప్రతి ఒక్క పార్టీ లోపల ప్రతి ఒక్కరు కూడా
సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, తమ యొక్క విలువలకు వ్యతిరేకంగా, పార్టీ నియమాలకు వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారు కేవలం బీసీలను తొక్కాలి ఒకే ఒక లక్ష్యంతో. రైట్ సార్, సార్, వెల్కమ్ మీ బ్యాక్. చివరికి- రాజు గారు, ఈ అవసరం